ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అన్ని రకాల పంటలకు చీడపీడల సమస్య అధికమవుతోంది. దీంతో తెగుళ్లు, పురుగులను నియంత్రించడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. రైతులు నాణ్యమైన విత్తనాలు సేకరించినప్పటికీ విత్తడానికి ముందే విత్తన శుద్ధి చేయడం ద్వారా విత్తనం నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు, పురుగులను తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా నిరోధించవచ్చని తెలియజేస్తున్నారు అనకాపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త. నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తన శుద్ధి వల్ల నేల ద్వారా తొలి దశలో వచ్చే పురుగులు, తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంధ్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం అధికంగా ఉండి మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు. విత్తన శుద్ధి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి తొలి దశలో పురుగులు, తెగుళ్లను అరికట్టి తర్వాత దశలో పిచికారీ మందులు, కూలీలపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. కాబట్టి రైతులు తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. ప్రతి రైతు కూడాను నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవటంతో పాటు విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవటం కూడా అంతే ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు అంటే అధిక దిగుబడులు సాధించాలి అంటే మనం ఈ నాణ్యమైన విత్తనం వలన అలాగే చీడపీడల నుంచి రక్షించుకోవటం వలన మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి అనేది ఈ చీడపీడల నుండి పంటని సుమారుగా 20 నుంచి 30 రోజుల వరకు కూడా కాపాడగలుగుతుంది. తదనుగుణంగా దిగుబడిని కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. ఈ విత్తన శుద్ధి చేయటం వలన మనకి చీడపీడల నుంచి రక్షించడమే కాకుండా పురుగులు వచ్చిన తర్వాత పిచికారీ చేసేటటువంటి మందుల కంటే కూడా విత్తన శుద్ధికి ఉపయోగించేటటువంటి మందులు కూడా తక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి అలాగే మనం పంటలపై ఆశించేటటువంటి ఈ పురుగుల కోసం విచక్షణ రహితంగా రసాయనిక పురుగు మందుల్ని పిచికారీ చేయటం వలన ఏమవుతుంది అంటే ఈ ఆహార పదార్థాల పైన కానీ లేదా ఈ ఉత్పత్తుల పైన మనకి అవశేషాలు, రసాయనిక పురుగు మందుల తాలూకు అవశేషాలు వచ్చి మన ఆరోగ్యం కూడా పాడవటం జరుగుతుంది. సో అందు కారణం చేత మనం ఈ రసాయనిక మందుల్ని తగ్గించుకోవాలి అనుకుంటే మొదటి దశలో చేసుకునేటటువంటి విత్తన శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. అదేవిధంగా పంట తాలూకా మొలక శాతం కూడా ఈ విత్తన శుద్ధి వలన పెరుగుతుందన్నమాట. ఈ విత్తన శుద్ధి అనేది విత్తనానికి ఒక రక్షణ కవచం లాగా ఉపయోగపడుతుంది. విత్తన శుద్ధి చేసేటప్పుడు రైతులు ఖచ్చితంగా కొన్ని మెలకువల్ని పాటించాలి. అవేంటి అంటే విత్తన శుద్ధి అనేది మనం ఒక శిలీంద్రనాశినితో అలాగే కీటకనాశినితో కూడా మనం విత్తన శుద్ధి చేస్తాము. ఈ విత్తన శుద్ధి చేసేటప్పుడు ఖచ్చితంగా మొట్టమొదటిగా విత్తనానికి మనం శిలీంద్రనాశిని పట్టించుకొని ఆ తర్వాతే మనం కీటకనాశిని పట్టించుకోవాలి. అదేవిధంగా ఈ విత్తన శుద్ధికి వాడేటటువంటి మందులు డ్రమ్లో కానీ లేదా కుండల్లో కానీ లేదా కవర్లలో కానీ విత్తనాన్ని వేసి ఆ మందుని అందులో వేసి మనం కలుపుకోవచ్చు. ఈ విత్తన శుద్ధి చేసేటటువంటి పద్ధతులు 3 విధాలుగా ఉంటాయి. పొడి విత్తన శుద్ధి, తడి విత్తన శుద్ధి, అలాగే స్లర్రీ పద్ధతి అని అంటాం. పొడి విత్తన శుద్ధి అంటే ఏంటంటే మనం విత్తనాన్ని పొడిగా వేసుకునేటప్పుడు పొలంలో ఎదలు చల్లటము ఈ విధంగా చేసేటప్పుడు విత్తనాన్ని తడపకుండా విత్తనానికే పొడి మందుని మనం కలుపుకుంటాం. అదే తడి విత్తన శుద్ధి అయితే గనక విత్తనాన్ని తడిపి నానబెట్టి దాన్ని మనం మండిగట్టి తర్వాత మనం నాటుకునేటటువంటి విషయంలో అంటే ఈ వరి ఇటువంటి పంటలకి మనం తడి పద్ధతిని ఉపయోగిస్తాం. ఈ తడి విత్తన శుద్ధిలో ఏంటి అంటే విత్తనంని నీటిలోనే మందుని కలుపుకొని అందులో విత్తనాన్ని నానబెట్టి దాన్ని మనం విత్తన శుద్ధి కోసం ఉపయోగిస్తాం. దీన్ని తడి విత్తన శుద్ధి అని అంటాం. ఇకపోతే స్లర్రీ పద్ధతి, ఇదేంటంటే మనం నారు కానీ లేదా చెరుకు ముచ్చుల్ని కానీ ఇలాంటి వాటికి కొన్ని దుంప పంటలకు కానీ ఈ మందుని నీటిలో కలిపి స్లర్రీగా తయారు చేసి అందులో ఈ విత్తనాన్ని మనం ముంచి కాసేపు ఉంచిన తర్వాత తీసి మనం నాటుకుంటాం. దీన్ని స్లర్రీ పద్ధతి అని అంటాం. మనం ఎంచుకున్నటువంటి పంటను బట్టి ఏదో ఒక పద్ధతిలో మనం విత్తన శుద్ధిని ఖచ్చితంగా చేసుకోవాలి. ఇవి చేసేటప్పుడు ఏ రైతైనా సరే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే విత్తనాన్ని డైరెక్ట్గా చేతులతో కలపడం కంటే కూడా చేతులకి గ్లోవ్స్ కానీ లేదా ముచ్చి కవర్లు అయినా సరే కట్టుకొని మనం ఈ విత్తనాన్ని కలుపుకోవాలి. అలాగే ముఖానికి ఖచ్చితంగా మాస్క్ని ధరించాలి. అదేవిధంగా ఈ విత్తన శుద్ధికి సిఫార్సు చేసినటువంటి మందుల్ని మాత్రమే వాడాలి.
అంతేకాకుండా ఎంత మోతాదులో సిఫార్సు చేశారో అంత మోతాదులో మాత్రమే వాడాలన్నమాట. విత్తన శుద్ధి చేసేటప్పుడు ఈ విత్తనాన్ని గట్టిగా కలపకూడదు. ఆ విధంగా కలిపితే ఏమవుతుంది అంటే విత్తనం తాలూకా పై పొర దెబ్బతిని విత్తనం అనేది మొలకెత్తడంలో దెబ్బ జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా కీటకనాశిని మందులతో శుద్ధి చేసిన తర్వాత నీడలో ఆరబెట్టాలి. శిలీంద్రనాశిని మందులతో శుద్ధి చేసి చివరగా జీవ రసాయన మందులు లేదా జీవన ఎరువులతో విత్తన శుద్ధి చేసుకుని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. తెగుళ్లు సోకాక పంటపై మందులు పిచికారీ చేసే కంటే ముందే విత్తన శుద్ధి చేయడం సులువైన పని. దీనివల్ల కూలీ ఖర్చు, శ్రమ, వాతావరణ కాలుష్యం తగ్గుతాయి. ఈ విత్తన శుద్ధిలో ముఖ్యంగా వాడేటటువంటి రసాయనాలు ఏంటి అంటే కీటకనాశినులలో ఇమిడాక్లోప్రిడ్ అనేటటువంటి మందుని వాడతాము. ఇది కేజీ విత్తనానికి 5 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవాలి. థయోమిథాక్సామ్ అనేటటువంటి మందునైతే 5 గ్రాములు కేజీ విత్తనానికి చొప్పున వాడుకోవాలి. ఇదే కాకుండా సయాంట్రినిలిప్రోల్ ప్లస్ థయోమిథాక్సామ్ కాంబినేషన్ లో వస్తుంది. దీన్ని కూడా మనం 4 నుంచి 6 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి వాడతాం. శిలీంద్రనాశనంలో వాడేటటువంటి రసాయనాలు ఏంటంటే థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ, మ్యాంకోజబ్ కానీ, కార్బండిజం. వీటిని పొడి పద్ధతిలో మనం విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు 3 గ్రాములు కేజీ విత్తనానికి చొప్పున, అదే తడి పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే 1 గ్రాము కేజీ విత్తనానికి చొప్పున మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. వేరుశెనగలో పెన్ఫ్లూఫెన్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ కాంబినేషన్లో వచ్చినటువంటి మందుని విత్తన శుద్ధికి వాడటం వలన వేరుకుళ్ళు తెగుల్ని కూడా మనం ఆశించకుండా కాపాడుకోవచ్చు. ఇకపోతే ఇవి కాకుండా మనం జీవ శిలీంద్ర నాశనలు కూడా విత్తన శుద్ధిగా ఉపయోగించవచ్చు. అంటే రసాయనిక శిలీంద్ర నాశనల కంటే కూడా మనకి జీవ శిలీంద్ర నాశనల్ని మనం ఉపయోగించడానికి ఉన్నటువంటి ఇవి ఏంటి అంటే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనేటటువంటి దాన్ని లేదా ట్రైకోడర్మా విరిడే అన్నదాన్ని మనం విత్తన శుద్ధికి వాడుకునేటప్పుడు 10 గ్రాముల కిలో విత్తనానికి మనం పట్టించుకొని వాడుకోవచ్చు. ఇవి కూడా రసాయనిక శిలీంద్ర నాశనలాగే అంతకంటే ఎక్కువగా కూడా పనిచేస్తాయి. ఈ విత్తనానికి జీవన ఎరువులను కూడా పట్టించి విత్తన శుద్ధి చేసుకోవటం వలన ఏమవుతుంది అంటే మనం రసాయనిక ఎరువుల్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. రైజోబియం అనేటటువంటి ఇనాక్యులెంట్ని మనం ఒక ఎకరానికి సరిపడే విత్తనానికి ఒక 200 గ్రాములు గనక పట్టించుకున్నట్లయితే ఎకరంలో 25% వరకు మనం నత్రజని ఎరువుల్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విత్తన శుద్ధి వలన మనకి ఏ పంటల్లో ఎటువంటి తెగుళ్ళు నివారించుకోవచ్చు అంటే మనకి వరిలో అయితే ఆకుమచ్చ తెగులు, అగ్గి తెగులు రాకుండా ఉపయోగించుకోవచ్చు. వరిలో మనం సూడోమోనాస్ ఫ్లోరసెన్స్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళ నుంచి కాపాడవచ్చు. అదేవిధంగా అపరాల్లో వేరుకుళ్ళు తెగులు, ఎండు తెగులు రాకుండా చూడవచ్చు. వేరుశనగలో కూడా వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, ఎండు తెగుళ్ళు రాకుండా, అలాగే అరటి, మిరప వాటిల్లో కూడా వేరుకుళ్ళు కానీ, దుంపకుళ్ళు కానీ, పనామా ఎండు తెగులు కానీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే కూరగాయలు, పండ్ల తోటల్లో కూడా వేరుకుళ్ళు, ఎండు తెగుళ్ళు రాకుండా మనం కాపాడుకోవచ్చు. విత్తన శుద్ధి చేయటం వలన కొన్ని రకాల పురుగుల్ని కూడా ఆశించకుండా కాపాడవచ్చు. అవేంటి అంటే రసం పీల్చే పురుగులైనటువంటి పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, ఇటువంటి వాటిలన్నిటిని నుంచి కూడా ఒక 15 నుంచి 20 రోజుల వరకు మొక్కని మనం కాపాడవచ్చు. మొక్కజొన్నలో అయితే ఈ మధ్య బాగా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తున్నటువంటి కత్తెర పురుగుని సమర్థవంతంగా నివారించడంలో ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చాలా ఉపయోగపడుతుంది.